ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. అంతేకాని అబ్బాబ్బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి చూసి విసుగెత్తుతోందని చూడకు. చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి, నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుణ్ణి చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే, ఈ గురువు అంటే. వెళ్ళిపోయాడంతే, గబ 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 నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి. యమునా తటం కనపడింది. స్నానం చేశాడు, ఆచమనం చేశాడు. వెంటనే చెప్పాడు కదా నారదుడు, నీకు కోపం ఉండకూడదు, ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదు అన్నాడు. ఓ పద్మాసనం వేసుకున్నాడు. శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు. అన్ని తులసి దళాలు తెచ్చేవాడు, అన్ని పువ్వులు తెచ్చేవాడు. ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు. నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను. 7 రోజులు నువ్వు నిష్ఠతో చేసేటప్పటికి దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు. అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడున్నారు, నాకేం బెంగ అనుకున్నాడు, నాకేం భయం. స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట, నాకు ఇంకా భయం లేదు, నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు. ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా, నేను ఎంత బాగా చేసేస్తానా, ఎంత తొందరగా లొంగిపోతాడా, ఇదే తాపత్రయం. అంతే, పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని. కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే. సుఖదుఖములకు కారణము మనస్సు కాబట్టి ఇవి 2 ద్వంద్వములు. ఆ రెండింటినీ సమానంగా తీసుకున్నావనుకో, భగవంతుడి పాదాలు పట్టుకుని నువ్వు వివేక బుద్ధి కలిగిన వాడవు అని పెద్దలు అంటారు. చాలు, అంతకన్నా నీకేం పెద్ద విషయాలు అక్కర్లేదు. ఇప్పుడు నీకు నేను ఒక 3 సూత్రాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకన్నా చాలా గౌరవింపదగిలినటువంటి పెద్దలు కనపడ్డారనుకో, నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించు, ఆదరించు, సంతోషించు. వారు పెద్దలు కనపడితే, నీకన్నా ఈశ్వర విభూతి ఎక్కువ ఉన్నవాళ్ళు కనపడితే వాళ్ళని చూసి అసూయ పడకెప్పుడు. ఈశ్వర, వాళ్ళు ఎంత తపస్సు చేశారో, నాకన్నా ఎక్కువ విభూతిని వారు పొంది ఉన్నారు అని సంతోషంతో ఆయన విభూతి ఎక్కువ ఉన్నవారిగా చూసి సంతసించి నమస్కరించు. నీతో సమానమైన విభూతి ఉన్నవారైతే మేమిద్దరం సమానంగా పొందామని మిత్రత్వం చెయ్యి. నీకన్నా తక్కువ విభూతి ఉన్నవాళ్ళు కనిపిస్తే, ఈశ్వర వీళ్ళు కూడా పైకి రావాలని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ 3 గుర్తు పెట్టుకున్నావు అనుకో, చక్కగా వృద్ధిలోకి వస్తావు. ఏనన్నా ఇంట్లోకి పోవాలి. నిజంగా నారదుడు ఎంత అందంగా మాట్లాడాడు. నిరుత్సాహపరిచాడా? నిరుత్సాహపరచలేదు. పోని నిజంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ధ్రువుడు పాడైపోతాడా? పాడైపోడు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొంచెం సోపానములు ఎక్కించేటట్టే మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు నిలబడిపోయాడు అనుకోండి, ఇప్పుడు నారదుడు ఆశీర్వదించాలి. ఆయన స్పర్శ ఎక్కడికి పోతుంది? ఆ పిల్లాడు అన్నాడు, మీరు చెప్పిన మాటలు వినడానికి ఏమిటో చాలా సొంపుగా ఉన్నాయి కానండి, నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా, రాజుల ఇంట్లో పుట్టాను కదా, నాకు కొంచెం పౌరుషం ఎక్కువండోయ్. మా పిన్ని నన్నంత మాట అంది, ఇక్కడైంది గాయం. నాకు ఇప్పుడు ఈ గాయం పోవాలంటే ఒకే ఒక రసాయనంతో పోతుంది, దీనికి బయట మందు లేదు. ఇంకా శ్రీమన్నారాయణ సందర్శనం అనేటటువంటి రసాయనమే మా పిన్ని మాటలనేటటువంటి ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. అందుకని కనపడతాడా కనపడడా, నేను పొందగలనా పొందలేనా వదిలిబారేయండి, నాకు బెంగలేదు. నేను వెళ్ళి శ్రీమన్నారాయణుడి దర్శనం అవ్వడానికి తపస్సు చేస్తానంతే, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. వీడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తపస్సు అంటే ఏం చెయ్యాలో తెలియదు, ఎలా కూర్చోవాలో తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతున్నాడు. ఈ పట్టుదలని గుర్తించాడు. ఇది గురువు అంటే. పట్టుదలని గుర్తించి ఆ పట్టుదలని మార్గం వైపుకి నడుపుతాడు. పట్టుదల ప్రతివాడికి ఉంటుంది, దానికి మార్గమును ఏర్పాటు చెయ్యాలి, ఏర్పాటు చేసి అటు వైపుకి తిప్పాలి. అలా తిప్పినవాడు గురువు అండి. అలా గుర్తుపట్టలేకపోతే ఇంకా ఆయన గురువు ఏమిటి? ఆయన గురువు కాడు. తన శిష్యులలో ఎవడు ఏ స్థాయిలో ఎటువైపుకు వెళ్ళాలని ఆర్తి పొందుతున్నాడో గుర్తుపట్టి అటువైపుకి మార్గాన్ని సుగమం చెయ్యాలి గురువు. అలా మాట్లాడాలి. ఎంత గొప్పగా ఇప్పుడు చెప్పాడు నారదుడు. ఆయన అన్నాడు, వర యమునా నది తటమున హరి సాన్నిధ్యంబు శుచియు అతి పుణ్యమునై పరగిన మధువనమునకును సరస గుణాచనము మేలు సమకురు ఎచటన్. నాయనా సరసగుణ, నువ్వు చనుము, వెళ్ళు. ఎక్కడికెడతావో తెలుసా? వర యమునా నది తటమున, యమునా నది యొక్క ఒడ్డున హరి సాన్నిధ్యంబు శుచియు, నిరంతరము శ్రీమన్నారాయణుని యొక్క పాద స్పర్శ కలిగినటువంటి ఒక గొప్ప వనమున్నది.
ఆ వనమునకు మధువనమని పేరు. అది అతి పుణ్యమైనటువంటి వనము. నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ స్వస్తికాసనమో పద్మాసనమో నీకు ఏ ఆసనం వచ్చో ఆ ఆసనము వేసుకుని కూర్చో. శుచి అయి స్నానం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి కూర్చున్న తర్వాత నీ మనస్సుని ముందు నిగ్రహించు. కోపంలో ఉంది కదా, పిన్ని వైపే ఉంటుంది నీ మనస్సు. అలా ఉంటే శ్రీమన్నారాయణ దర్శనం ఎలా అవుతుంది? ఇప్పుడు నీ పిన్ని మీద ఉండకూడదు మనస్సు. నీ కోరిక సాధించాలంటే నీ బుద్ధి యందు ఉన్నటువంటి వ్యగ్రత ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోవాలి. నాకెందుకు కనపడడో బాగా పట్టుపట్టే అంతే మనసులో. చెట్టు పట్ట, చెట్టు పువ్వు లేదా 4 ఆకులు, ప్రధానముగా తులసి, ఏది కనపడితే అది తెచ్చుకో. స్వామివారి యొక్క మూర్తిని ముందు నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చెయ్యడం ప్రారంభం చెయ్యి. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. అతి మితంగా ఆహారాన్ని తీసుకో. ఎవ్వరితో మాట్లాడకో. ఈశ్వరుడు యందే మనస్సు పెట్టు. రాత్రనక పగలనక నువ్వు మరిచిపోవాలి. కన్నులు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ ఇంద్రియాలు వెనక్కి తిరిగిపోవాలి. నీకేది చూడకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ పిన్ని మాట మీదే నీకు ఎలా బుద్ధి నిలబడిపోయిందో అలా నీ బుద్ధి శ్రీమన్నారాయణుడి మీదే నిలబడిపోవాలి. అలా నిలబడిపోవాలంటే నీకు ఆయన ఎలా ఉంటాడో తెలియాలి కదా. నీకు అసలు ఆయన ఎలా ఉంటారో తెలియకుండా నువ్వు ఎవరిని మనసులో చూస్తావు? ఆయన ఎలా ఉంటాడో నేను చెప్తాను. ఎందుకంటే నేను చూసి వస్తుంటాను తరచూ వెళ్ళి. అందుకని ఎలా ఉంటాడో చెప్తాను. నువ్వు విని బాగా మనసులో గుర్తుపెట్టుకుని వెళ్ళు. ఇప్పుడు మార్గం చెప్పేవాడు వాడు దొరికాడు పిల్లాడికి. వాడు చిన్న పిల్లవాడు, మంచి సుక్షేత్రమునందు పడుతోంది విత్తనం. అందుకని వాడు చెప్పండి చెప్పండి ఇలా కళ్ళు తుడిచేసుకుని, చెప్పండి నేను అలాంటి స్వామిని ఇంకా ఆరాధన చేస్తాను, చెప్పండి ఎలా ఉంటాడన్నాడు. నిజంగా నారదుడి మాటలంటే ఎలా ఉంటాయో, గురువు అంటే ఎలా ఉంటాడో, ఎటువంటి భూమికనందున్న వారిని ఉద్ధరిస్తాడో చూడండి. ఆయన అంటాడు, హార కిరీట కేయూర కంకణ ఘనభూషణుడాశ్రిత పోషణుండు, లాలిత కాంచీ కలాప శోభిత కటిమండలుండంచిత కుండలుండు, మహనీయ కౌస్తుభమణి గృణిచారు గ్రైవేయ కుండానందదాయకుండు, సలలిత ఘన శంఖ చక్ర గదాపద్మ హస్తుండు భువన ప్రశస్తుడజుడు, కమ్ర సౌరభ వనమాలికాధరుండు, హత విమోహుండు నవ్య పీతాంబరుండు, లలిత కాంచననూపుర అలంకృతుండు, నిరతిశయ సద్గుణుండు దర్శనీయతముడు. ఎలా ఉంటాడో తెలుసా శ్రీ మహావిష్ణువు? ఆయన అలా నిలబడితే బాగా ముసలివాళ్లాగా చూడకూడదు, బాగా చిన్నవాళ్లాగా చూడకూడదు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు నిలబడినట్టు చూడాలి. చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్లు ఉండాలి. కొద్దిగా కనపడనటువంటి దంతపంక్తి కనపడుతుండాలి. మెడలో వనమాల వేసుకుని ఉండాలి. రొద చేస్తున్నటువంటి గండు తుమ్మెదలు ఆ వనమాల అంతా మూగి ఉండాలి. మంచి కిరీటం పెట్టుకుని ఉంటాడు. చెవులకి ఇలా మణికుండలములు పెట్టుకుని ఉంటాడు. వాటి యొక్క కాంతులు బుగ్గల మీద పడుతుంటాయి. చక్కటి కంఠం. ఇలా కుడి చేతిలో చక్రం పట్టుకుంటాడు, ఎడం చేతిలో తెల్లటి శంఖం ఉంటుంది. 2 రాజహంసలు పట్టుకున్నాడా అన్నట్టు ఉంటాడు. ఒక చేతిలో గద పట్టుకుంటాడు. మన గురువాయూరప్ప ఉంటారే అలాగా ఒక చేతిలో గద పట్టుకుంటాడు. ఇవాళ నేను ఆ గుడిలోకి వెళ్ళేటప్పటికి గద బాగా కనపడింది. ఓహో ధ్రువంతే రాజా అని ఆయన మంత్రం చెప్తున్నారు. ఓహో ధ్రువ శబ్దం గద. ఓహో స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారు అనుకున్నాను. ఆ గద పట్టుకుని ఉంటాడు. ఒక చేతిలో పద్మం పట్టుకుని ఉంటాడు. బలిష్టమైనటువంటి తొడలు, పచ్చటి పట్టుపీతాంబరం కట్టుకుని ఉంటాడు. తులసి చేత అర్చింపబడినటువంటి పాదములు కలిగి ఉంటాడు. వెలిగిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో! సన్నటి నడుముతో ఉంటాడు. విశాలమైన వక్షస్థలంతో ఉంటాడు. కంభుకంఠుడై ఉంటాడు. మెడ నిండా పుష్పమాలలు వేసుకుని ఉంటాడు. అసలు ఆయన్ని చూడగానే అనిపిస్తుంది. ఎంత చూసినా తనివి తీరకుండా మనసులో ఆనందం పొంగిపోయేటట్టు చూడు. అంతేకాని అబ్బాయి ఎంతసేపు చూస్తానులేండి ఇంకా అలా చూసి విసుగెత్తుతోందని చూడకు. చూడడంలో రమించిపోతూ చూడడం మొదలెట్టు. అలా చూడగా నీ మనస్సు లగ్నం అయిపోతుంది. అలా చూసి ఆహారం సంగతి కూడా మరిచిపోయి, నీకు గుర్తుండకూడదు కానీ ఎప్పుడైనా శరీరాన్ని నిలబెట్టడానికి ఆహారం తీసుకో. ఏనన్నా అలా లోపల నారాయణుణ్ణి చూడు, నీకు నారాయణుడు కనపడతాడన్నాడు. నేను తప్పకుండా అలా చేస్తానండి అన్నాడు. అంతే ఈ గురువు అంటే. వెళ్ళిపోయాడంతే. గబగబ నడిచి వెళ్ళిపోయాడు అరణ్యానికి. యమునా తటం కనపడింది. స్నానం చేశాడు, ఆచమనం చేశాడు. వెంటనే చెప్పాడు కదా నారదుడు, నీకు కోపం ఉండకూడదు, ఇంకా పిన్ని అవి గుర్తు రాకూడదన్నాడు. ఓ పద్మాసనం వేసుకున్నాడు.
శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే ఆహారం తినమన్నాడు. అన్ని తులసి దళాలు తెచ్చేవాడు, అన్ని పువ్వులు తెచ్చేవాడు. ఇక్కడే ఉన్నాడు నారాయణుడు, నిన్ను రక్షిస్తాడు, నువ్వు బెంగ పెట్టుకోకు, నీకు నేను ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను, 7 రోజులు నువ్వు నిష్ఠతో చేసేటప్పటికి దేవతలు నీకు కనపడతారు రా అన్నాడు. అందుకని ఇప్పుడు స్వామి ఇక్కడున్నారు, నాకేం బెంగ అనుకున్నాడు, నాకేం భయం. స్వయంగా నారదుడు చెప్పాడు ఈ మాట, నాకు ఇంకా భయం లేదు, నా స్వామి చూసుకుంటాడు అనుకున్నాడు. ఎంత తొందరగా నా స్వామి వచ్చేస్తాడా, నేను ఎంత బాగా చేసేస్తానా, ఎంత తొందరగా లొంగిపోతాడా, ఇదే తాపత్రయం అంతే. పిల్లల యొక్క చిత్తం అలా ఉంటుందండి వాళ్ళని, కానీ మీరు సరిగ్గా పెట్టగలిగితే అంతే. తులసి తెచ్చాడు, 4 పట్టలు తెచ్చాడు, ఇన్ని ఆకులు తెచ్చాడు, ఇన్ని పువ్వులు తెచ్చాడు, ఆరాధన చేసేసేవాడు. మొదటి నెలలో 3 రోజులకొకసారి వెలగపండు రేగుపళ్ళు తినేవాడు. ఆ తర్వాత 6 రాత్రులకొక్కసారి, 2వ నెలలో 6 రాత్రులు పూర్తయిన తర్వాత కొద్దిగా గడ్డి, ఇన్ని ఆకులు తినేవాడు. 3వ నెలలో 9 రాత్రులకొక్కసారి కొద్దిగా నీళ్లు తాగేవాడు. 4వ నెలలోకి వచ్చేసరికి 12 రాత్రులకొకసారి వాయుభక్షణం చేసేవాడు. అదేమిటంటే వాయుభక్షణం ఎలా చేస్తారు అని మీకు అనుమానం రావచ్చు. వాయుభక్షణం అంటే ఆ పిల్లవాడి యొక్క బుద్ధి వ్యగ్రత చేత, వాడి యొక్క నిష్ఠ చేత వాడికి తెలియకుండా ప్రాణాయామము, పూరకము, రేచకము, కుంభకము వచ్చేసాయి. వాడొక్కసారి ఊపిరి తీస్తే 12 రోజులు ఆ ఊపిరిని నిలబెట్టేసేవాడు. నిలబెట్టేసి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తూ ఉండిపోయేవాడు. అలా కుంభకం చేసి 12 రాత్రులకొక్కసారి విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి కాసేపు అని ఊపిరి తీసేవాడు. మరాళి మందగమనామహాల వన్యసేవదిహి, ఆ ఊపిరిని తీసి శరీరాన్ని పోషించేవాడు. మళ్ళీ అంతే కుంభకం చేసేవాడు. కుంభకం చేసి మళ్ళీ భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ 5వ నెల వచ్చేసరికి బొటనవేలు మీద నిలబడేవాడు. ఏదో కొంతకాలం అయిపోయిన తర్వాత బొటనవేలు నెప్పెట్టినట్టు అనిపిస్తే కుడికాలు తీసి యువతల పెట్టి ఎడమకాలి బొటనవేలు మీద నిలబడేవాడు. ఆ స్థితికి వెళ్ళేటప్పటికి 5వ నెల వచ్చేసరికి ఏ స్థితి వచ్చేసిందో తెలుసా అండి? ఈ పిల్లవాడి నిష్టకి కుడికాలి బొటనవేలు తీసి ఇలా పెట్టేటప్పటికి భూమండలం అంతా ఇటు ఒరిగిపోయింది. పిల్లవాడు ఎడమ బొటనవేలు ఇటు పెట్టేటప్పటికి భూమండలం ఇటు వంగిపోయేది. పిల్లలు ఆడుకుంటుంటారే ఏదో ఇలా ఎక్కి ఇలాగా, అలా భూమండలం అటు ఇటు ఒరగడం ప్రారంభమైంది. వాడి శక్తి చేత, వాడి తపశ్శక్తికి వాడిలోంచి తపోధూమములు పైకి లేస్తున్నాయి. వాడికి తెలియదు అది గమ్మత్తు. వాడికి ఒకటే కోరిక. ఏమిటా కోరిక? నారాయణుణ్ణి చూడాలి. ఇలా అపారమైన తపస్సు చేసేస్తున్నాడు. చేసేస్తుంటే అప్పుడు దేవతలందరూ ఏమిట్రా భూమండలమే కంపించిపోతోందని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ సాకారుడై ఉంటాడు, అంతటా ఉంటాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. కానీ భక్తులను అనుగ్రహించడానికి ఒక ఆకారమును తాను పొందుతాడు. అలా పొందిన ఆకారము విష్ణువు యొక్క ఆకారము, అది సగుణం అంటారు. అటువంటి సగుణమైన మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒక విచిత్రమైనటువంటి విషయం, దేవతలకి సంకటం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఇప్పుడు అదేమో యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తున్నాడు అనుకోండి, వాడు అప్సరసని పిలిచి భంగం చేసి పారాయని పంపించేస్తాడు. పిల్లాడు 5 ఏళ్ల పిల్లాడు, వీడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీడిని ఇప్పుడు అసలు ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు. పైగా వీడికి లోపల ఇంకా ఎంత పూనిక పట్టేసిందంటే, నేను నారాయణుణ్ణి చూడాలి ఈ కళ్ళతో, అంతే. వాడు ఇంకా ఎంత తపస్సు చేసేస్తున్నానో వాడికి తెలియదు, అలా చేసేస్తున్నాడు అంతే. ఇంకా ఇంత గొప్ప తపస్సు సృష్టిలో లేదు. ఇటువంటి తపస్సు చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. స్వామి ఇదేం విచిత్రం అండి, 5 ఏళ్ల పిల్లాడేమిటి, 5 నెలలు తపస్సు ఇంతే, ఓన్లీ 5 months షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. కానీ ఆ తపస్సు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. వాడి కోరిక ఏమిటో తెలియదు. పోనీ విచిత్రం ఏంటంటే వాడు ఈ కోరికతో చేస్తున్నాడు, ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడు అనుకోండి, ఇంద్రుడు కంగారు పడిపోయి ఏదో ఒకటి చేసేస్తాడు. చాలా పెద్ద పదవి కావాలంటాడంతే. నారదుడు అడిగితే కూడా వాడికే తెలియదు వాడికి కావలసిన పెద్ద పదవి ఏమిటో. అసలు ఆ పెద్ద పదవి ఏమిటి, వాడు ఎందుకు చేస్తున్నాడు, మీరు కావాలంటాడు, మీరే ఇవ్వాలంటాడు, అసలు ఏమిటి అల్లరి? స్వామి మీరు బయలుదేరి ఒక్కసారి వెళ్ళండి స్వామి, ఏమనుకోవద్దు, ఇలా అయిపోతోంది భూమండలం అంతాను అన్నారు. అంటే ఆయన అన్నాడు ఒక నవ్వు నవ్వి, ఎవడు రానా గురించి ఏడ్చి ఇలా తప్పించిన వాడు, వాడిని చూడ్డానికి పొంగిపోతూ పెడుతున్నానన్నాడు అని లక్ష్మీ సహితుడై గరుడ వాహనారూఢుడై ధ్రువుడు తపస్సు చేస్తున్నటువంటి మండలానికి వచ్చాడు. వచ్చి ఒక్కసారి ఆ భూమండలం మీద నిలబడి సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి పిల్లవాడండి, చిన్నవాడు, ఆయనకి ఏం తెలుసు ధ్రువుడికి? కళ్ళు విప్పి చూశాడు. ఓహ్, ఎదురుగుండా తేజో విరాజితమైనటువంటి మూర్తి దర్శనమిచ్చాడు. ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రములకు గోచరము కాని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు.